గద్దరన్న భార్య అట్లాగే వెన్నెలక్క వాళ్ళ మమ్మీ ఉన్నారు మనతో పాటు. ఒక్కసారి మాట్లాడదాము. మరి బిడ్డకు పదవి రావడం ఎట్లా అనిపిస్తుంది ఏంది అని. వెన్నెలమ్మకి తెలంగాణ సంస్కృత సారథి చైర్మన్ అయింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? అది వెన్నెలమ్మకి ఇచ్చింది గద్దారు ఏమంటారు అంటే గద్దారు దాని నుండి ఇచ్చిండ్రు అనమాట. అంటే ఆమె చిన్నగా ఉన్నప్పటి నుండి డ్యాన్స్ చేస్తుండే, పాటలు పాడుతుండే. అప్పుడంతా ఊరు తిరుగుతుండే, అంబేద్కర్ మీటింగ్లు అంతా తిరుగుతుండే. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి ఇచ్చిండ్రు. గవర్నమెంట్ వాళ్ళకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. ఫస్ట్ పదవి వచ్చింది అని తెలియగానే ఏమనిపించిందమ్మా? చాలా హ్యాపీ అనిపించింది బిడ్డే. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ నాన్న పేరు నిలబెట్టింది, గద్దర్ పేరు నిలబెట్టింది అనేసి చాలా హ్యాపీ అనిపించింది. మీరు అనుకున్నారా ఏదన్నా వస్తుంది అని? లేదు, అనుకోలేదు బిడ్డ, అనుకోలేదు. ఇక వచ్చి ఇట్లా టీవీలో చూసి హ్యాపీ అయింది. వెన్నెలమ్మ ఈవెన్ ఎలక్షన్లో కూడా పోటీ చేసిర్రు కదా? అవును, అప్పుడు మరి ఓడిపోయినరు. పోటీ చేసే కంటే ముందు మీకు అడిగినప్పుడు మీకు ఏమనిపించింది? చేయమన్నారా, వద్దన్నారా, ఏమన్నారు? అంటే తన ఇచ్చిండ్రు కదా, సరే ఇచ్చినప్పుడు తీసుకో అని చెప్పినాం అనమాట. అట్లా. మరి ఓడిపోయినప్పుడు ఏమనిపించింది? ఓడిపోయినప్పుడు మామూలే కదా ఓడిపోతాము గెలుస్తాము అన్నీ నడుస్తుంది కదా సమాజంలో. అట్లా ఓడిపోతే ఇంకా అనుభవంలో వస్తుంది. ఇంకా అది అంటే బిడ్డను ఎమ్మెల్యే, మంత్రి అట్లా చూడాలని మీకుందా? ఎవరికి? మీకు. ఎవరికి? మీకు. అవును, ఎవరిని? వెన్నెలమ్మని. అవునా, ఉంటుంది కదా బిడ్డే, మినిస్టర్ కావాలని ఉంటుంది కదా. ఈరోజు గద్దరన్న ఉండుంటే ఎట్లుంటుండే, ఎంత మంచిగా ఉంటుండే? అండ్ ఇట్లా బిడ్డకి ఇట్లా పదవి వచ్చినప్పుడు ఆయన ఫీలింగ్ ఎట్లుంటుండే? చాలా హ్యాపీ అవుతుండే బిడ్డే. ఇంకా పైకి తీసుకొస్తుండే. అప్పటికి నా క్లాస్ ఇస్తుంటుండే. అవునా? అదే, బాగా చదువుకోవడానికి ముందు ఫస్ట్ ఆమె చదువుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టిండు. అయిపోయినాక పిహెచ్డి అయిపోయినాక ఇంకా రాయడము, కవితలు రాయడం అట్లా పోసి ఇచ్చిండు అనమాట. గద్దరన్నకు బిడ్డలు ఏం కావాలని ఉంటుండే? గద్దరన్నకి మీ పిల్లలు ఏం కావాలని ఉంటుండే, ఏం కోరుకుంటుండే? ఏం పిల్లల గురించి అట్లా ఏం ఆలోచించలేదు మా. ఎప్పుడు ప్రజలు పిల్లల గురించి ఏం అసలు పట్టించుకోలేదు. ఏం వాళ్ళకి చదువు గురించి వాళ్ళ ఇష్టం ఏం చదివితే వాళ్ళకి ఇచ్చేసేళ్ళు. కానీ ఏమి ఆయన పిల్లల గురించి అసలు ఏం పట్టించుకోలేదు మా. అంతా నేనే పట్టించుకున్నా. ఆయన ఎప్పుడు ప్రజలు ఎవరు వచ్చినా కూడా మాట్లాడడము, రాత్రి వస్తే కూడా మాట్లాడడము, తిరగడము, ఇదే ప్రపంచమే అయిపోయింది ఆయనకు. ఏమి ఇల్లు సంసారం ఏం పట్టించుకోలేదు, పిల్లలు కానీ ఏం పట్టించుకోలేదు. లాస్ట్లా గద్దరన్న మంచిగా లేడు అన్నప్పుడు ఆయన ఏం చెప్పిండు? అంటే లాస్ట్ కోరికలాగా ఏమైనా చెప్పిండా మీకు? లాస్ట్లో అంటే మళ్ళీ నేను తిరిగి వస్తా అనేసి అని చాలా నమ్మకం ఉండే. మళ్ళీ డౌట్ ఉండే తనకు, ఏమో నేను ఉంటానా లేదా అని. తన మీద తన పాట రాసుకున్నాడు. కానీ నాకు కూడా తనకు కూడా నమ్మకం ఉండే, తిరిగి వచ్చేస్తాను నేను మంచిగా, ఆపరేషన్ అయినాక నేను కలిసినాక నేను మంచిగా అయినా నేను వస్తా అని ఇట్లా చేయి చూపెట్టింది. అది చాలా అయిపోయింది అట్లా. గద్దరన్న అభిమానులు ఇంకా ఇంటికి వస్తారా అమ్మ? ఇప్పటికీ వస్తున్నారు బట్టే, వచ్చి కలిసిపోతున్నారు, వచ్చి ధైర్యం చెప్పిపోతున్నారు. మంచిగా ఉండమ్మా, ఏం బాధపడక, మేము ఉన్నాం చూస్తాము అనేసి అంటున్నారు.
సో మొత్తం మీద అది అంటే తమ పిల్లలు ఎట్లాగూ ఒక మంచి వృద్ధిలోకి వస్తే ఎవరికైనా తల్లిదండ్రులకు హ్యాపీనే ఉంటుంది. గద్దరన్న వైఫ్ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే వెన్నెలకు ఇట్లాంటి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నటువంటి మాట చెప్తున్నారు. మనతో పాటు ఉన్నారు మహేందర్ రెడ్డి గారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. వెన్నెలక్కకి పదవి రావడం ఎట్లా అనిపించింది? గద్దర్ గారు 2 రాష్ట్రాల్లో కూడా చాలా పేరున్నటువంటి మా నాయకుడు గద్దర్ గారి బిడ్డ వెన్నెలకు ముఖ్యమంత్రి గారు మరి చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషం. మరి గద్దర్ అడుగుదారులు కూడా వెన్నెల గారు కూడా మరి కల్చరల్ ప్రోగ్రాంలు కానీ ఎవరైతే ఉద్యమకారులు ఉన్నటువంటి చాలామంది తెలంగాణ గురించి పోరాటం చేస్తున్నారు వాళ్ళకు కూడా మన గతంలో కూడా జాబులు ఇవ్వడం జరిగింది. ఇంకో ఎవరికైనా అట్లాంటి వాళ్ళు మిస్ అయితే కూడా వెన్నెల వారికి తప్పకుండా న్యాయం చేస్తారు. గద్దరన్న బిడ్డ వెన్నెల ఈవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్కృతి సారథిగా నియమింపబడడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ దశలో నేను వెన్నెలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజల కొరకు ఏ ప్రభుత్వం అయితే మంచిగా పనిచేస్తుందో ప్రజాపాలన సాగిస్తుందో అలాంటి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏ ప్రభుత్వం అయితే ప్రజా కంటకగా ఉంటుందో అలాంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజాపరంగా రూల్ చేయమని ఒక కల్చరల్ రెవల్యూషన్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలని, గద్దరన్న పేరు నిలబెట్టాలని ఒక ప్రజా హితుడిగా నేను వెన్నెలమ్మని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్స్ అలాట్. రైట్. కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను, కొనసాగిస్తాం. మా గద్దరన్న కళాకారుల వందనాలన్నో, మా గద్దరన్న కళాకారుల వందనాలన్నో, మా గద్దరన్న కళాకారుల వందనాలన్నో, మా గద్దరన్న ఆటపాటల వందనాలు, డప్పు దరువుల వందనాలు, ఆటపాటల వందనాలు, డప్పు దరువుల వందనాలు, ఆటపాటల వందనాలు, డప్పు దరువుల వందనాలు, ఆటపాటల వందనాలు, డప్పు దరువుల వందనాలు. కోసిగొంగడి వందనాలన్నో మా గద్దరన్న, కోసిగొంగడి వందనాలన్నో మా గద్దరన్న, కందోర వందనాలన్నో మా గద్దరన్న, కందోర వందనాలన్నో మా గద్దరన్న, మందకృష్ణ వందనాలన్నో మా గద్దరన్న, మందకృష్ణ వందనాలన్నో మా గద్దరన్న, బీద సాదల వందనాలన్నో మా గద్దరన్న, బీద సాదల వందనాలన్నో మా గద్దరన్న. కీర్తి శాస్త్ర ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను, కొనసాగిస్తాం.